ఇటీవల అమల్లోకి వచ్చిన ఒక దేశం ఒక పన్ను విధానంలో భాగంగా బ్యాంకింగ్ సేవలపై ఇంతకు ముందున్న 15% పన్ను 18%కి పెరిగింది. దీంతో భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్, బడ్డీ యాప్, చెక్ బుక్ సేవలపై కొత్త రేట్లను ప్రకటించింది. ఎస్బీఐ బడ్డీ యాప్ ద్వారా డబ్బు డ్రా చేసేవాళ్లు ₹25తో పాటు జీఎస్టీ చెల్లించాలి. అలాగే నగదు బదిలీ చేస్తే 3% ప్రాసెసింగ్ ఫీజుతో పాటు జీఎస్టీ చెల్లించాలి. ఐఎంపీఎస్ ద్వారా ₹1,00,000 కంటే తక్కువ బదిలీ చేస్తే ₹5తో పాటు జీఎస్టీ చెల్లించాలి. ₹1,00,000 నుంచి ₹2,00,000 మధ్య అయితే ₹15తో పాటు జీఎస్టీ, 2 నుంచి 5 లక్షల మధ్య బదిలీ చేస్తే ₹25తో పాటు జీఎస్టీ పన్ను చెల్లించాలి. అలాగే 10 పేజీల చెక్ బుక్ కోసం ₹30తో పాటు 18% జీఎస్టీ, 25-50 పేజీల చెక్ బుక్ కోసం వరుసగా ₹75, ₹150తో పాటు జీఎస్టీ చెల్లించాలి. అలాగే పాత నోట్లు మార్చుకునే సేవలో కూడా ఎస్బీఐ కొత్త నోట్లు ప్రకటించింది. 20 నోట్లు లేదా ₹5,000 విలువ గల నోట్లను మార్చుకోవటానికి ప్రతి నోటుకి ₹2 చొప్పున సర్వీస్ ఫీజుతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాలని తెలిపింది. జీఎస్టీ ధాటిని తట్టుకునే శక్తి ప్రస్తుతం బ్యాంకులకు లేదని, అందుకే కొద్ది మొత్తంలో వినియోగదారుల మీద భారం వేయక తప్పడం లేదని ఎస్బీఐ ప్రతినిధి వివరించారు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఏటీఎం ద్వారా డబ్బు డ్రా చేసుకునే సేవలపై ఎలాంటి మార్పులు చేయలేదని, పాత ఛార్జీలే యథావిధిగా అమలవుతాయని కూడా ఎస్బీఐ చెప్పింది. ఇక ఎస్బీఐ వినియోగదారులపై ఈ స్థాయిలో జీఎస్టీ దెబ్బ పడిందన్నమాట.